IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఇప్పుడు మా కూడా సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నామంటూ కూడా మనం కొంత న్యూస్ చూసాము. మరి మా కూడా ఎందుకు అలాగా ఫోకస్ చేశారు అన్నది కూడా ఒక డౌట్ అయింది. ఫస్ట్లో విష్ణు నమ్మల హేమ గురించి, హేమగారి గురించి, హేమగారి క్యారెక్టర్ గురించి విష్ణుకి బాగా తెలుసు. ఆయన కూడా ఏం చేశాడు అంటే, హేమగారి మీద మాకు నమ్మకం ఉంది, ఆవిడకి మా ఫుల్ సపోర్ట్ ఇస్తాము అని చెప్పేసి ప్రకటించుకున్నాడు. ప్రకటించుకున్న తర్వాత ఈ అడ్రస్ లేని ఆడది ఎవరైతే ఉందో, ఈ రోడ్ల మీద తిరిగేది, ఎందుకు పనికిరాని ఆడది, నీచమైన ఆడది ఎవరైతే ఉందో, అన్ని మాట్లాడుతున్నారేంటండి, ఆవిడ అదే కాబట్టి అంటున్నామండి. అది ఆవిడకి కూడా తెలుసు ఆవిడ నీచమైనదని. ఆ ఆడది ఏం చేసింది, మళ్ళీ వెళ్ళి అక్కడ అదేంటిది, నేను ఏకగ్రీయంగా ఎన్నుకున్నాం కదా, ఇందుకేనా అందుకేనా ఎట్లా కాదు, ఇలా సస్పెండ్ చేశారు, గతంలో నన్ను కూడా ఇలా చేశారు అలా చేశారు, ఇప్పుడు హేమైతే రూలు నాకో రూలా అని చెప్పేసి గందరగోళం చేసింది. వాళ్ళు ఏం చేసేది లేక ఆ టైంలో సరే అని చెప్పేసి ఆమె కార్డ్ డిస్మిస్ చేస్తామండి అని ఏదో ప్రకటించారు. కానీ ఒక రూల్ ప్రకారంగా ఏముందంటే, ఎవరికైనా సరే ఒక అంటే వాళ్ళ బైలాస్ ప్రకారంగా ముందు షోకాజ్ నోటీసులు ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత, అమ్మ నీ మీద పలానా ఆరోపణ వచ్చింది, దీని గురించి నీ సమాధానం చెప్పు. ఆవిడ ఒక సమాధానం ఇస్తుంది. నీకు ఆ సమాధానానికి నువ్వు కన్విన్స్ అయితే ఓకేనమ్మా, సారీ మీ మీద ఏం చర్య లేదు. నువ్వు కన్విన్స్ కాకపోతే, నువ్వు ఒక్కడవే కదా, ఇంకా మీ టీం అంతా కన్విన్స్ కాకపోతే రద్దు చేయి. రూల్ ఉంది, యాక్సెప్ట్ చేస్తుంది. నువ్వు షోకాజ్ నోటీసులు ఇవ్వలా, నా ఎక్స్ప్లెనేషన్ వినలా, నన్ను కనీసం అడగను కూడా అడగల, ఇంటికి నీ కార్డు రద్దు అయింది అని ఉత్తరం పంపిస్తావా? ఎలా పంపిస్తావు నువ్వు? ఆ హక్కు లేదు కదా అని చెప్పి ఈవిడ పోరాడింది. ఇప్పుడు మళ్ళీ విష్ణు గారి దగ్గరికి వెళ్ళి, ఇదిగోండి నా నెగిటివ్ రిపోర్టు, నేను ఇట్లా చూపించుకోవాల్సి వస్తుంది, నా కర్మకి అంత డ్యామేజ్ చేశారు, దీన్ని మీరు ఏదో రకంగా సవరించండి అంటే ఆయన కూడా ఆలోచిస్తా అన్నాడని ఒక చిన్న వార్త. కానీ 100% చెప్తున్నా, ఈరోజు రేపో ఎల్లుండో హేమగారికి తన కార్డు రిటర్న్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకొక వెర్షన్, ఆవిడకి వీడియో మెయిన్ ప్రధానాంశం ఏంటంటే, సీఎం రేవంత్ రెడ్డి గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని కలవాలనేసి అనుకుంటుంది. ఈ వీడియో కొంచెం చేరవేయండి నా శ్రేయోభిలాషులు అని చెప్పేసి అడిగింది. రీజన్ ఇప్పుడు హేమ దొరికింది అని 190 ఛానల్స్లో, మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లో కోట్ల మందికి రీచ్ చేశాం. ఇప్పుడు ఆమె పేపర్ పట్టుకొని నేను నిర్దోషిని నాకేం తెలియదు అంటా కూడా కనీసం 1000 మందికి రీచ్ అవ్వట్లా. చూడు ఎంత డ్యామేజ్ జరిగింది ఆవిడకి యాక్చువల్గా చెప్పాలి అంటే. సో ఇన్ కేస్ రేవంత్ రెడ్డి గారు స్పందించినా, ఇంకెవరైనా స్పందించినా, ఇలాంటివి ఇంకోటి జరగొద్దు అని చెప్పేసి ఆవిడ కోరిక. నెక్స్ట్ ఇంకొకటి, దీనివల్ల డ్యామేజ్ ఇష్యూ ఇంకోటి, ఆమె దొరికిన కొత్తలో ఫోన్లు వచ్చేవి, హలో హేమగారేనా, అదేదో అయిందంటగా చెప్పండి, నేను సెటిల్ చేస్తా. మరి ఎవడరా నువ్వు సెటిల్ చేయడానికి? అవును నిజమేనా ఇది? అంటే కాస్త సెటిల్మెంట్కి రండి, అండ్ మీరు మా ఛానల్కి వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వకపోతే, మా మైక్ ముందుకు వచ్చి మీరు మాట్లాడకపోతే మిమ్మల్ని ఇంకా మేము డ్యామేజ్ చేస్తామంటూ కొన్ని బెదిరింపు కాల్స్ వచ్చాయంటూ కూడా ఒక వార్త హల్చల్ చేస్తుంది. అవును, ఎప్పుడు ఆ నీచమైన ఆడదాన్ని ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు ఉన్నారు చూసావా, ఆమె చెప్పిన సోదంతా విన్న వాళ్ళు ఉన్నారు చూసావా, వాళ్ళు మళ్ళీ హేమకు ఫోన్ చేసి అవన్నిటి మీద మేము ఇంకా డ్యామేజ్ చేస్తాము, మీరు వస్తారు రారా అన్నట్టుగా కూడా బెదిరించారు. ఇప్పుడు బయటికి వస్తే ఏదో ఉగ్రవాదిని తీవ్రవాదిని చూసినట్టు చూసాము, డ్రగ్స్ ఆమె ఏంటంతా. ఒక హేమ కాబట్టి నిజం చెప్తున్నా, ఏ తప్పు చేయలేదు, పైగా ఆమె బాగా స్ట్రాంగ్ కాబట్టి అలా నిలబడగలిగింది. కానీ వీళ్ళు చేసినటువంటికి ఇంకో ఆడదైతే నిజంగా పాపం అసలు భూమి మీద ఉండేది కాదు, ప్రామిస్ చెప్తున్నా. అంటే మనం ఎన్ని సిచ్యువేషన్స్ చూసాము ఇలా, కానీ ధైర్యంగా పోరాడుతుంది ఆమె, గట్స్కి మెచ్చుకోవాలి. నువ్వు ఎవరైతే నన్ను డ్యామేజ్ చేశారో మళ్ళీ అంతకంత నన్ను నేనేంటో నిరూపించుకుంటాను పోరాడుతుంది. చూడు, ఇలాంటి వాళ్ళు కూడా చాలా అరుదుగా ఉంటారు. అండ్ ఎంత కాదనుకున్నా ఒకప్పుడు కూడా రైట్స్ కోసం చాలా పోరాడింది ఆమె. ఎవరైనా తప్పు చేస్తే గట్టిగా అడిగేది. యూట్యూబర్లు పిచ్చి థంబ్నెయిల్స్ పెట్టినా కూడా ఆమె స్పందించేది, ఎరా ఇలా పెడుతున్నారు. ఆమె కోరినే కాదు, వేరే ఆడవాళ్ళకి పెట్టినా కూడా స్పందించేది. సోషల్ కాజ్ కోసం ఫైట్ చేసింది, సోషల్ వర్కర్ తను, అండ్ ఒక మంచి ఆర్టిస్ట్. దాంట్లో కూడా అసలు ఒక ఎలిగేషన్ పాస్ అయింది. ఎలిగేషన్ నిజమా కాదా, అవునా అబద్ధమా అనేది కూడా తేల్చుకోకుండా సింపుల్గా వేలే తిను విధి అని అనడానికి హక్కు ఎవరికి ఉంది ఇవాళ రేపు? ఇప్పుడు బేరసారాలు అంటున్నారు కదా, అసలు ఏం డిమాండ్ చేస్తున్నారు హేమ గారి దగ్గర నుండి? మీ ఇంటర్వ్యూ కావాలి, ఓకే మా ఛానల్కి వచ్చి సెటిల్మెంట్ చేసుకుందామని కూడా ఎవరు గతంలో. అదే సెటిల్మెంట్ అంటే ఇది డ్యామేజ్ కంట్రోల్. మేము గతంలో మీ గురించి అవన్నీ తీసేస్తాం, మీ గురించి మేము చెప్పినామని మాకు మంచి పాజిటివ్గా ఇంటర్వ్యూ ఇవ్వండి.
అంటే నేను ఇంటర్వ్యూ ఇస్తే నువ్వు అవి తీసేస్తా అంటున్నావు, నేను ఇవ్వకపోతే ఉంచుతా అంటున్నావు, అంటే నువ్వు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నట్టే కదా. మరి ఆ బ్లాక్మెయిల్కి లొంగి నేను ఎందుకు వస్తాను నీ దగ్గరికి? అవసరం లేదు. నేను పాజిటివ్ ఎలా అవ్వాలో నేను తేల్చుకుంటా. నీ దగ్గరకు వచ్చి అలా కాంప్రమైజ్ అయ్యే క్యారెక్టర్ నాది కాదని చెప్పి కూర్చుంది. అసలు వెళ్ళొచ్చు, వాడు ఇచ్చిన ఆఫర్ మంచిదే, మీరు వచ్చి ఒక మంచి ఇంటర్వ్యూ ఇవ్వండి చక్కగా కూర్చొని, ఆ పాత వీడియోలన్నీ తీసేస్తాం అన్నాడు కూడా. కానీ వెళ్ళదు. ఎందుకంటే నీ ఇష్టానికి నువ్వు పెట్టుకున్నావు ఆ చెండాలన్నంత, కానీ ఆ చెండాలానికి నాకు సంబంధం లేదు కదా అన్న కాన్ఫిడెన్స్ ఆవిడలో ఉంది. సో ఇప్పుడు అంటే ఈ గొడవలు లేకపోతే ఇష్యూస్ వల్ల సినిమా అవకాశాల మీద ఏమైనా ప్రభావం పడే అవకాశం ఉందంటారా? నోవే, ఛాన్స్ లేదు. హేమ గారు ఎప్పటికీ ఆర్టిస్టే. ఇంకా చెప్పాలి అంటే ఆవిడ నాకు తెలిసిన 4-5 ప్రొడ్యూసర్సే నా ఫ్రెండ్సే, సీరియస్గా చెప్తున్నా, హేమ గారికి క్యారెక్టర్ ఇద్దామని చెప్పేసి. అంటే నాకు తెలిసిన కొంతమంది ప్రొడ్యూసర్స్ ఈ మధ్యకాలం, అప్పట్లో సోహెల్ పాపం బాధపడ్డాడు, సోహెల్ని, రాజ్ తరుణ్ని, హేమ లాంటి వాళ్ళని, అంటే బయటి వాళ్ళు డ్యామేజ్ చేస్తారు కావాలని, పాపం వాళ్ళు సిన్సియర్గానే ఉంటారు కదా, ఇలాంటి వాళ్ళకే అవకాశాలు ఇచ్చి ఇట్లాంటి వాళ్ళతోనే సినిమాలు తీసి మళ్ళీ నిలబెట్టాలన్న కసితో కొంతమంది ఉన్నారు. వాళ్ళు చేస్తామంటున్నారు, మంచి అవకాశాలు వస్తాయి, అట్లేం లేదు. కానీ ఒక రకంగా చెప్పాలంటే పెద్ద పెద్ద సినిమాల్లో హేమ గారికి అవకాశాలు తగ్గిపోతున్నాయి బికాస్ ఆఫ్ తన యాటిట్యూడ్ కావచ్చు, కాస్త రూడ్గా ఉండడం, ఏదైనా పేస్ మీద చెప్పడం వల్ల పెద్ద పెద్ద సినిమాలు, ఇప్పుడు చిన్న చిన్న సినిమాల్లో అవకాశాలు ఎట్లానూ ఉంటాయి, రైట్? సో పెద్ద పెద్ద సినిమా డైరెక్టర్లు పిలవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు. ఎందుకు అంత నెగిటివిటీ మూట కట్టుకున్నారు? గట్టిగా మాట్లాడకూడదు ఇండస్ట్రీలో, మాట్లాడితే పిలవడం మానేస్తారు, అది పక్కన పెట్టేస్తే. హేమ గారి కంటే లొకేషన్లో కానీ హేమ ఉన్నంత ఫ్రెండ్లీగా ఎవరు ఉంటారు? హేమనే కాదు, సురేఖవాణి గారు, హేమ గారు, కొంతమంది ఉన్నారు ఆర్టిస్టులు, వీళ్ళు ఉన్నంత ఫ్రెండ్లీగా ఎవరు ఉంటారు? చక్కగా ప్రొడక్షన్ వాళ్ళది ఆ స్టవ్ తీసి పక్కన వేసుకుంటారు, ఇంత పెద్ద బనాలీలు పెట్టేసి తలకాయ కూరలు ఇంకేవేవో వండుకుంటూ ఉంటారు. షూటు మధ్యలో గ్యాప్లో గరిటె తిప్పడం, షూటు మధ్యలో గ్యాప్లో గరిటె తిప్పడం. లొకేషన్లో కూడా వాళ్ళు మనోళ్ళు అన్నట్టుగా బావ అని సరదాగా పిలుస్తుంది. అంత డీసెంట్ చెప్పాలి అంటే. బయట వీళ్ళ క్యారెక్టర్స్ గురించి బయట వాళ్ళు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అంటే, ఇందాక చెప్పాం కదా, ఇండస్ట్రీలోనే కొంతమంది ఉంటారు నీచమైన వాళ్ళు అని, అలాంటి వాళ్ళు బయట స్ప్రెడ్ చేసే రూమర్స్ వల్ల వీళ్ళకి ఇలా బ్యాడ్నెస్ అవుతుంది తప్పితే మిగతా ఏ ఉండదు. ఓకే, సో మరి దీనికి సంబంధించి అయితే ఇక హేమ గారు ఇంటర్వ్యూస్ ఇవ్వడానికైతే సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఇవ్వరు, ఎందుకు ఇవ్వాలమ్మా? అసలు అదేం డిమాండ్ చెప్పు. గతంలో నీ గురించి బ్యాడ్గా చెప్పామండి మా ఛానల్లోనే, అదేవతో వచ్చింది రోడ్ల మీద తిరిగేది, నీ గురించి బ్యాడ్గా చెప్పింది, ఆమె వీడియోలన్నీ నేను డిలీట్ చేస్తా, మీరు వచ్చి మాకు ఇంటర్వ్యూ ఇవ్వండి అంటే నువ్వు ఇండైరెక్ట్గా బ్లాక్మెయిలింగ్. అంటే వాళ్ళిద్దరికి ఏమైనా పాత కక్షలు ఉన్నాయా? ఏం లేవు. ఆమె అట్లాగే రోడ్ల మీద తిరుగుతా అడ్డమైన పాపాలన్నీ చేసేది. హేమ గారు సోషల్ యాక్టివిస్ట్ కాబట్టి ఆవిడ చేసే దరిద్రాలన్నీ బయటికి జనాలకు చెప్పింది. సో ఈమె కక్ష కట్టింది, ఏ రోజైనా నువ్వు దొరకపోవా, నీ సంగతి చెప్తా దీంట్లో అని. అనుకోకుండా ఈ చిన్న ఇష్యూలో ఈవిడ ఉండడం చూసి ఆమె దీన్ని నిజం చేసి ఆమెను డ్యామేజ్ చేసే ప్రయత్నం చేసింది. కానీ నమ్మల జనాలు. ఎందుకు చెప్పనా, ఇంకెవరైనా చెప్తే నమ్మేవాళ్ళే. యాక్చువల్గా పార్టీస్ కదా అటెండ్ కాకపోతే ఇవన్నీ ఉండవు కదబ్బా. కాదమ్మా, పార్టీస్కి అటెండ్. ఇప్పుడు నీ బర్త్డే పార్టీకి నేను వచ్చా, నువ్వు 100 మందిని పిలిచావు, 3 ఎవరో అక్కడ డ్రగ్స్ తీసుకుంటారు, అందరం తీసుకున్నట్టేనా? పార్టీలకే పోవద్దంటే ఎలా? అంటే చూసుకోవాలి అక్కడ ఏం జరుగుతున్నాయి, చూసుకోవాలి, తీసుకుంటున్నారా లేదా. అందరు ఇట్లా బహిరంగ ఇట్లా కూర్చొని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో బిర్యానీ తిన్నట్టు తినరు కదా డ్రగ్స్ ని. మనం ఏది ఏమనుకున్నా కానీ సెలబ్రిటీ హోదాలో ఉన్నప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి ఎవరు వస్తున్నారో తెలుసుకుని వాళ్ళ కార్యకలాపాలు ఏంటో తెలుసుకుని అడుగు పెట్టడం బెటర్. ఎందుకంటే మనం మంచికెళ్ళినా చెడు ఎదురయ్యే రోజులు ఇవి. నువ్వు బర్త్డే పార్టీకి వెళ్తున్నావు, బట్ నువ్వు కాకుండా వేరే వాళ్ళు చేసిన దానివల్ల మనం భరించాల్సిన అవసరం వచ్చింది కదా. ఇప్పుడు ఎంత ఇబ్బంది పడ్డావు, ఇంతమందికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడం, ఇదంతా మెంటల్గా మనం చాలా డౌన్ చేస్తుంది. తమిళ్లోను, 2 తెలుగు రాష్ట్రాల్లోనూ, అటు కర్ణాటకలోను బీభత్సమైన వార్త, ఇదే వార్త. లేవగానే అదే హల్చల్ చేసింది. చూద్దాం హేమ గారి బాధకి ఒక సొల్యూషన్ దొరుకుతుందేమో. థ్యాంక్ యూ.